T20 ప్రపంచ కప్ 2024లో భాగంగా న్యూయార్క్లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు టీమిండియా చేతిలో 60 పరుగుల తేడాతో దారుణంగా ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా తరపున అర్ధ సెంచరీ చేసి పంత్ అదరగొట్టగా, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బాగానే చేసి ఒక వికెట్ పడగొట్టినా బౌలింగ్లో 10 ఎకానమీతో పరుగులు సమర్పించుకోవడం కొద్దిగా మైనస్ అనే చెప్పాలి. అదే సమయంలో బ్యాటింగ్లో ఫెయిల్ అయిన శివం దుబే బౌలింగ్లో మాత్రం మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి అబ్బురపరిచాడు. దుబే 3 ఓవర్లు వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పాల్గొనలేదు. ప్రపంచ కప్కు ముందు కోహ్లీ కూడా వార్మప్ మ్యాచ్లో పాల్గొని ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అవ్వడం, రోహిత్ శర్మ మరీ అంత దూకుడుగా బ్యాటింగ్ చేయలేకపోవడం టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఈ మ్యాచ్లో 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత టీమిండియా 19వ ఓవర్ వరకు మరొక బంగ్లాదేశ్ వికెట్ ని దక్కించుకోలేకపోయింది. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టుపైనే టీమిండియా బౌలర్లు బంగ్లా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని అవుట్ చేయడానికి ఇంత కష్టపడుతుంటే, ఒకవేళ ఎవరైనా బలమైన జట్టు గనుక ఉంటే అప్పుడు టీమిండియా బౌలర్లు ఇంకెంత ఇబ్బంది పడేవారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఈ మ్యాచ్లో మధ్య ఓవర్లలో టీమిండియా బౌలింగ్ మాత్రం అంత ఆశాజనకంగా అయితే లేదు. ఇది కూడా టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక టీమిండియా గుడ్ న్యూస్ల విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, పంత్, హార్దిక్ పాండ్యా సూపర్ హిట్టింగ్ చేయడం టీమిండియాకు అతిపెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. అదే సమయంలో దూబే కూడా బౌలింగ్ చేయడం టీమిండియాకు బోనస్ అని చెప్పవచ్చు. దీనికి తోడు హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో పవర్ఫుల్ బౌలింగ్ చేయడం కూడా మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ 6 బంతులాడి ఒకే ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇంత ఘోరంగా అవుట్ అవ్వడంతో సంజు శాంసన్ తుది జట్టులో ఉండడం కొద్దిగా అనుమానంగానే మారింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 19 బంతుల్లో 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వీరిద్దరూ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా 160కి పైగా స్ట్రైక్ రేట్తో హిట్టింగ్ చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పంత్ ఏమాత్రం తగ్గకుండా భారీ షాట్స్ ఆడుతూ 32 బంతుల్లో 166 స్ట్రైక్ రేట్తో 53 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్గా వెళ్లిపోయాడు. మిగతా బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలని పంత్ ఇలా చేశాడు. పంత్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన శివం దుబే 16 బంతులకు గాను 14 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. దుబే బ్యాటింగ్లో ఆశించినంత దూకుడు కనిపించలేదు. దీంతో దుబే కూడా తుది జట్టులో ఉండడం అనుమానంగానే ఉంది. దూకుడు మీదున్న సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 172 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 174 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు 2 బౌండరీల సాయంతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఇండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన్వీర్ ఇస్లాం వేసిన 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు బాది దుమ్ము లేపాడు. హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హాసన్, షోరిఫుల్ ఇస్లాం, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లాం 1 వికెట్ను దక్కించుకున్నారు. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు హర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్తో పవర్ ప్లేలోనే చెమటలు పట్టించాడు. మొదటి ఓవర్లోనే సౌమ్య సర్కార్ను హర్షదీప్ సింగ్ 0 పరుగుల వద్దే అవుట్ చేశాడు. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ వేసిన 3వ ఓవర్లో లిటన్ దాస్ 6 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వరుస షాక్ల నుండి తేరుకోకముందే 4వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో షంటో 0 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ ఎత్తు 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఇరుక్కుంది. అప్పటికైనా బంగ్లాదేశ్ తేరుకుంటుందేమో అనుకుంటే 5వ స్థానంలో వచ్చిన హృదయ్ 13 పరుగులు, ఓపెనర్ హాసన్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. బంగ్లాదేశ్ జట్టు 100 పరుగులలోపే ఆల్అవుట్ అయ్యేలా కనబడింది. ఇటువంటి పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ షకీబ్ ఉల్ హసన్, మహ్మదుల్లా ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియా బౌలర్లను అడ్డుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మధ్య ఓవర్లలో ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ను అవుట్ చేయలేక భారత బౌలర్లు బాగా ఇబ్బంది పడ్డారు. చివర్లో షకీబ్ ఉల్ హసన్ను 28 పరుగుల వద్ద బూమ్రా అవుట్ చేయగా 20వ ఓవర్లో దూబే మహ్మదుల్లాను 40 పరుగుల వద్ద, హుస్సేన్ను 5 పరుగుల వద్ద పెవిలియన్కు పంపాడు. దీంతో 20 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ జట్టు 121 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, దూబే చెరకు 2 వికెట్లు పడగొట్టగా బూమ్రా, సిరాజ్, పాండ్యా, అక్షర్ పటేల్ 1 వికెట్ను దక్కించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్